హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కోవిట్లో సమయం ఉదయం 6:40, 9వ తేదీ 11వ నెల 2025. ఈరోజు ఇక్కడ చాలా ఘోరంగా మంచు కురుస్తుంది. అసలు బయట పక్క కూడా కనపడడం లేదు. దూరం నుంచి కూడా చూపిస్తాను చూడండి. దూరం నుంచి కూడా కనపడడం లేదు. చూడండి పండ్లు ఎంత ఇదిగా కాస్తుందో చూస్తున్నారు కదా. దీన్ని కోవిడ్లో ఋతువు అంటారు, మనం ఇండియాలో మంచు కురుస్తుంది అంటాము. స్కూల్ టైం ఇప్పుడు ఇంకా బయలుదేరలేదు పిల్లలు, కొంచెం బయలుదేరుతారు ముందుగానే. చూడండి బయట ఎంత ఘోరంగా ఉందో దూరం నుంచి చూస్తుంటే. చూడండి మబ్బు అస్సలు కనపడటం లేదు, చాలా ఇదిగా ఉంది. చూడండి చూపిస్తాను. ఇది ఇట్లా చూడండి, ఇటు సైడ్ ఇండ్లు కూడా ఒక్కోసారి కనపడాలి. చూడండి నేను ఇది పిల్లోడిని స్కూల్ దించేదాకా కూడా పెడతాను. అట్లనే చూడండి ఉంటుంది. నవంబర్ నుంచి ఉంటుంది ఖచ్చితంగా, ఫిబ్రవరి వరకు. ఉన్నా కానీ చూడండి ఎంత ఇదిగా ఉందో. పక్కన బాగా అటు సైడ్ ఇప్పుడు బండ్లు కూడా సరిగ్గా కనపడడం లేదు. చూడండి ఎంత ఇదిగా. ఇంకా మొత్తం సిటీ అయితే అస్సలే కనపడటం లేదు. ఎందుకంటే బ్రిడ్జి కింద వెళ్తున్నా, బ్రిడ్జి పైన పోయినా కానీ సిటీ అయితే అస్సలు కనపడదు. కోవిట్లో ఋతువు అని పిలుస్తారు దీన్ని, మనం మంచు కురుస్తాం పోదని అంటాం. మనకుంటుంది ఢిల్లీ ఇటు సైడు అరకు కోనసీమ ఏరియాలో ఉంటాయి మనకు. ఎంత వర్షం వస్తా చూడు, గాలితో అట్లా వస్తుంది అన్నమాట. మొత్తానికి సిటీ అయితే పెద్దగా కనపడటం లేదు. మొత్తం స్మోక్ పొగ మంచు మాదిరి పొగ ఉన్నట్టుంది. బండ్లు కింద రోడ్డు కిందకి అనిగి ఉంది మంచు, పైకి బండ్లు బాగానే కనపడుతున్నాయి. కొంతమంది చూడు ఇండికేటర్లు వేసుకొని పోతున్నారు, ఇబ్బంది ఏదన్నా ఇది అవుతుందని. సైట్లో కొంచెం బ్రిడ్జి పైన ఏం కాలేదు, లైట్గానే ఉంది. సిటీ అస్సలు కనపడటం లేదు. ఇది ఫ్రెండ్స్, ఈ నెల నుంచి ఇట్లనే వస్తాయి. ఆడు చూడు ఒకడు మన ఇండియాలో ఎర్రగోతి ఉంటాయి చూడు, చెవులు అవన్నీ అట్లా ఉన్నాడు వాడు, బాగా ఏడుస్తాడు స్కూల్ కాడ. హాయ్ ఫ్రెండ్స్, గల్ఫ్ దేశాల్లో ఉన్న డ్రైవర్లు డ్రైవింగ్ క్షేమంగా తోలుకుంటూ హ్యాపీగా ఉండండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ జై భారత్, జై హింద్, వందే మాతరం.